లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేది రస్క్ మాత్రమే. కానీ మాకు జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దాటినకి 3 hours పట్టింది. 3 hours పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి. ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. నాకు నచ్చిందా బైక్ నచ్చిందా అమ్మా? లాయటైలైట్ బీస్ వెళ్ళి అరే బై వెనుక లొకేషన్ వేరే ఉన్నది, కొండలు డైరెక్ట్. అరే బాప్రే, ఇది మన R15, అది ఎంటార్క్ అండ్ అది యాక్టివా 4G. లెట్స్ సీ మన వ్లాగ్ ఎంత మంచిగా అవుతుందో, ఏమన్నా అయిద్దా, మంచిగా అయిద్దా చూద్దాం. హలో వాట్స్ బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే. దిస్ ఈజ్ విక్రాంత్ అనరస్ అండ్ టైం వచ్చేసి 5:02 అవుతుంది. ఈరోజు మన వాటర్ ఫాల్ ప్లాన్ చేసినాం కదా. వాటర్ ఫాల్ వచ్చేసి మిట్టి వాటర్ ఫాల్. ఇక్కడికి వెళ్ళి 113 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్లో మాత్రం 113 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇంకో రూట్ కూడా ఉంది 160 కిలోమీటర్స్ అది. కానీ ఇప్పుడు మనం 160 కిలోమీటర్స్ రూట్లోనైతే పోవట్లేదు, ఎందుకంటే బాగా లాంగ్ అవుతుంది కదా. సో అందుకే 120 కిలోమీటర్స్, అదే 113 కిలోమీటర్స్ రూట్లోనే వెళ్ళిపోతున్నాం మనం. ప్రజెంట్ అయితే బస్ స్టాండ్ కాడ ఉన్నా అండ్ మన బ్రో ఆల్రెడీ రెడీ టు గో. అట్లనే మనం మొత్తం 6 మెంబర్స్ పోతున్నాం. ఒకటి నాది R15 అండ్ పవన్ది ఎంటార్క్, శ్రీనివాస్ది యాక్టివా 4G. సో మొత్తం 3 బైక్స్లో 6 వెళ్ళిపోతున్నాం మనం. వాళ్ళు వస్తుందంట, వాళ్ళు రాని కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes పడుతుంది కావచ్చు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక వాళ్ళు వచ్చిందంటే రైడ్ స్టార్ట్ అయిపోద్ది. అట్లనే మన ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అట్లనే ఒకవేళ మీరు కనుక మన వీడియోస్ ఏంటిది, నా డెలివరీ వీడియో కానీ, ఫోమ్ వాష్ వీడియో కానీ, పూజ వీడియో కానీ చూడకపోతే వాటి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి వీడియోని చూసేయండి. సో చలో, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తా. సో గాయస్, మన వాళ్ళు అయితే వచ్చేసిళ్ళు. ఏ బ్రో, వీడు వరుణ్, వెనకాల పవన్, వీడు సాయి చరణ్, ఇంకో 2 వస్తువులు స్కూటీ మీద ఉన్నారు. వచ్చేస్తులు మన వాళ్ళు. వీడు శ్రీనివాస్ అండ్ సాయి చరణ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఫైనల్ అయితే అందరం గ్యాదర్ అయిపోయినాం. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం, 5:30కి స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ సీ ఎట్లయిపోతుందో. అండ్ చెప్పిన కదా వాటర్ ఫాల్ 113 కిలోమీటర్స్ అని చెప్పి, అది ఆసిఫాబాద్ దగ్గర ఉన్నది. అట్లనే వచ్చేటప్పుడు తిరియని వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, మనం బేదార్లో కూడా ఉంటుంది. ఒకవేళ మనకు టైం ఉంటే పోదాం, లేకపోతే దానికి సపరేట్ ఇంకొక వీడియో తీసుకుందాం మనం. సో బండ్లిగో, ఇది మన R15, అది ఎంటార్క్ అండ్ అది యాక్టివా 4G. అసలు యాక్టివా 4Gకి చిన్న ప్రాబ్లం ఉన్నది, చిన్నది కాదు, బాగా పెద్ద ప్రాబ్లమే. దీని లోపల మీకు కనిపిస్తుంది అంతా బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇది యాక్చువల్గా నిన్ననే షోరూమ్లో ఇచ్చినాం, దానికి డ్రమ్ ప్యాచ్ మొత్తం అరిగిపోయినాయి. అంటే నార్మల్గా బండిని బ్రేక్ పట్టి నడిపితే బ్రేక్ లైనర్స్ మొత్తం అరిగిపోయి ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ అల్యూమినియం కలిసి బాగా కొలిజన్ అయిపోయి హీట్ బాగా ప్రొడ్యూస్ అయింది. దానివల్ల అదంతా మొత్తం బ్లాక్ అయిపోయింది. మన బండి కూడా అయిందంట. నిన్ననే మనం షోరూమ్లో ఇచ్చి దాన్ని రిపేర్ చేయించుకున్నాం. అయినా కూడా కొంచెం హీట్ అవుతుంది. ఇక కొంచెం భయంగానే పోవాలి, ఎందుకంటే మళ్ళీ బండి ఎక్కడ ఆగేది కూడా తెలియదు. ఆగింది అనుకో మళ్ళీ 2 ఉన్నారు, ఒకళ్ళు ఉన్నా కూడా మనం ట్రిపుల్ రైడ్ చేసుకుని రావచ్చు. కానీ అది 2 ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో మెల్లగా చూసుకుంటూ పోవాలి. లెట్స్ సీ మన వ్లాగ్ ఎంత మంచిగా అవుతుందో, ఏమన్నా అయిద్దా, మంచిగా అయిద్దా చూద్దాం. జాగ్రత్త. సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు ద బోజో రైడ్. బండి మీద అయితే ఎక్కేసినాం, స్టార్ట్ చేస్తున్నా. ఆల్ సెట్ టు గో. బాయ్ రా, బాయ్ బ్రో. సో మీరు అందరు చూస్తూనే ఉంటారు కదా, పొద్దుగాల మన సేఫ్టీ కోసం, మన క్లీన్లెస్ కోసం, సో మన సేఫ్టీ కోసం వీళ్ళందరూ చాలా వర్క్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంత మార్నింగ్ లేచి మన కోసం రోడ్స్ అన్ని క్లీన్ చేసి ఇంత చేయడం అంటే చాలా గ్రేట్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో చలో, ఇంకా వెళ్ళిపోతున్నా. ఓం నమః శివాయ. సో చలో గైస్, స్టార్టెడ్ ద రైడ్.
5:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, 5:30కి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు మనం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మంచిర్యాల రూట్కి వెళ్ళిపోతున్నాం. చెప్పినా కదా 160 కిలోమీటర్స్ అని చెప్పి. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ముక్కుని ముంగడికి వెళ్ళి చేయి పెట్టుకునే బదులు ఇది అంతా తిప్పుకొని పెట్టుకుంటే ఎట్లుంటుందో గట్లనే ఉంటుంది 160 కిలోమీటర్స్ అంటే. కానీ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. అటు జైనూర్, ఉత్నూర్ ఈ ఏరియాస్లలో గ్రీనరీ మస్తు ఉంటుంది. లొకేషన్స్ కూడా సెక్సీ ఉంటాయి. అండ్ మొన్న నేను నైట్ రైడ్ రివ్యూ తీసుకున్నప్పుడు నీకు ఒక వీడియో పెట్టినా కదా, యాక్సిడెంట్ వీడియో. అది యాక్సిడెంట్ ఇక్కడనే అయింది, లైక్ సమ్వేర్ రైట్ ఇక్కడ రాకుండా వెళ్ళిపోతే అతను ఇక్కడ రాకుండా వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. కానీ అతని కాలు మొత్తం విరిగిపోయింది. అది మాత్రం డేంజర్ అనిపించింది. అంటే నాకు లైక్ తెలుసు కదా, ఇప్పుడు మనకు భయం ఉంటుంది ఎంతైనా. మనం కూడా బైక్ నడుపుతున్నాం కాబట్టి మనకు కొంచెం భయం ఉంటుంది. యావరేజ్గా ఒక 80 మెయింటైన్ చేస్తే మనం ఈజీ వెళ్ళిపోవచ్చు. అదే ట్రిప్ కూడా 0 చేసుకుందాం. ఫస్ట్ ట్రిప్ 0 చేసేసిన అయిపోయింది. అది 45 ఉండేనా, 45 ఉన్నప్పుడు ఇది ఎంత ఉన్నది, 334 ఉన్నది. అంటే ఒక 11 కిలోమీటర్స్. ఓకే, ఏం లేదా రీడింగ్ చూసుకుంటే మనకు బైక్ యావరేజ్గా ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పి తెలుస్తుంది కదా అని చెప్పి. ఫస్ట్ టైం అయితే నేను మొన్ననే ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు బండి ఒక 41 ఇచ్చింది యావరేజ్గా. సో ఇది ఇండియన్ ఆయిల్ అండ్ ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మేనేజర్ ఇక్కడ. పొద్దున మస్తు చలి పెడుతుంది. ఇంకా మనకు రైడింగ్ గ్లౌస్ లేవు కదా, హెల్మెట్కి మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. సో ఇంకా రీఫ్యూలింగ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాం. సో ఇదే మన గంగా బ్రిడ్జ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. నాకు ఎప్పుడైనా మైండ్లో ఏమైనా పిచ్చి థాట్స్ వస్తే ఇక్కడికే వస్తా. అండ్ దట్టు ఈ పోల్కే వస్తా. ఇది మన పోల్, ఇది మన స్పాట్. ఇది ఎక్కువ ఏడికే వస్తాను నేనైతే. అయితే ఇప్పుడు మనం అయితే బెల్లంపల్లి అంటే మన 113 కిలోమీటర్స్ రూట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. అంటే ఆ రోడ్ ఏమైనా బాగుంటుందా తెలియదు మనకు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ రూట్ బాగుండకపోతే వచ్చేటప్పుడు 160 కిలోమీటర్స్ రూట్కి వెళ్ళి వచ్చేయచ్చు. అండ్ అది ఈవినింగ్ అయింది కాబట్టి వ్యూ కూడా సెక్సీగా ఉంటుంది. సో గైస్, మనం అయితే ఇక్కడ ఒక 2 minutes ఆగినాం, జస్ట్ బ్రేక్ తీసుకున్నాం. అండ్ సన్ కిస్ చేసింది, అరే వేరే ఉన్నది చూడనికి కూడా. మస్తు ఉన్నది. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనం అయితే కాశీపేట దాటేసినాం. కాశీపేట దాటిన తర్వాత నెక్స్ట్ తాండూరు కాడ ఒక లెఫ్ట్ టర్న్ అంటే ఇట్లా స్లాంట్ ఉన్నది, అక్కడికి వెళ్ళిపోవాలి. రోడ్స్ అయితే పర్లేదు, మరి అంత బాగా ఉన్నాయి అని అనలేను, అలా అని చెప్పి బాగాలేదని చెప్పలేను. ఎందుకంటే షార్ట్ కట్ కాబట్టి కొన్ని ప్లేసెస్లో మాత్రమే రోడ్ బాగాలేదు. రిమైనింగ్ ఆల్ ఎవ్రీథింగ్ ఫైన్. మస్తున్నాయి రోడ్స్ కూడా. ఇలాంటి ప్లేసెస్లలో తప్ప మిగతా ప్లేసెస్లలో బాగుంది రోడ్డు. అరే పొద్దుగాల నుంచి వెళ్ళి బండి నడుపుతున్నా కదా, డైరెక్ట్ చేతులు మొత్తం గడ్డగట్టిపోయినాయి. అంటే నాకు హెల్మెట్ కొన్న మౌంటైన్ తిప్పనికి కూడా రాలేదు నాకు అసలుకి. అంత ఐస్ లెక్క అయిపోయినాయి హ్యాండ్స్ అన్నీ. టిఫిన్ తినలేదు, ఇంకా ఆకలి అవుతుంది. ఆకలి స్టార్ట్ అయింది, టిఫిన్ తినాలి మెల్లగా. ఎక్కడైనా స్టాప్ అయిపోయి మంచి ప్లేస్ ఉంటే టిఫిన్ తినేసేయాలి. సో భయ్ అట్లనే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో మోటివేషన్ వల్ల ఇంకా ఎన్నెన్నో వీడియోస్ ఇస్తా. సో యాక్చువల్గా మనం తాండూరు నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాం, తాండూరు కాడ. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టున్నది, మస్తు ఉన్నది చూడడానికి కూడా. ముంగడ మొత్తం కొండలే ఉన్నాయి, స్మూత్ రోడ్, సెక్సీ రోడ్. ఇది వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. ఖాళీ వెళ్ళిపోతున్నా నేనైతే. ఓ చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి, బట్ రోడ్ మాత్రం మస్తు ఉన్నది. చూసారు కదా, మస్తు గ్రీనరీ ఉన్నది, మంచి అనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది.
మస్తు ఉన్నది లొకేషన్, మస్తు ఉన్నది. గ్రీనరీ కూడా మస్తు ఉన్నది. రోడ్లు పర్లేదురా, మరి దరిద్రంగా అయితే లేదురా. అదే దానికి కూడా పెద్ద టైలు పెట్టి మామ, లారీ టైలు పెట్టిద్దాం, స్మూత్ వెళ్ళిపోతుంది. ఏమంటావు శ్రీనివాస్? లారీ టైలు పెట్టిద్దామా? మామ లారీ టైలు పెట్టిపిస్తే అరే బై వెనక లొకేషన్ వేరే ఉన్నది, కొండలు డైరెక్ట్. అరే బాప్రే, అరే అమ్మ మొత్తం మీద అంతా అడవి. ఎక్కడికి వెళ్ళినా పూలు వచ్చింది అనుకో కథం, ఇక మన పని అయిపోయినట్టే గోవింద. మనమైతే ఎలాంటి గైడెన్స్ లేకుండా వచ్చేస్తున్నాం, మనం డైరెక్ట్ పోతున్నాం. మనం గైడెన్స్ అయితే మనకు ఎవరు లేరు, మనమే గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నన్ను ముంగట ఇల్లులు ఏదైనా ఒక్క షాప్ కనిపించాలి. అసలుకి తినలే, పొద్దున్న నుంచి ఏం తినలే కదా మనం. టిఫిన్ చేద్దామనుకున్నాం కానీ ఎక్కడ టకా వచ్చేస్తున్నాం. టైం అవుతుంది కదా మళ్ళీ మనకి. ఇదంతా లైక్ మొత్తం విలేజ్, ఇక పల్లెటూరు లెక్క ఉన్నది ఇదంతా. మొత్తం ఇల్లులు కూడా ఇప్పటికి కూడా వీళ్ళన్నీ గుడిసెలతోనే ఉన్నాయి. పెంకుటిల్లు తెలుసు కదా, పెంకుటిల్లు అంటే మీకు అక్కడ కనిపిస్తుందిగా పెంకుటిల్లు, అక్కడ కనిపిస్తుందిగా అవన్నీ పెంకుటిల్లు. ఇలాంటి ఏరియాలో మనం షాప్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా తప్పు. ఇలాంటి ఏరియాస్లో షాప్ ఉండడం అంటే కష్టమే. చేసావా? బండి నచ్చిందా? బైక్ నచ్చిందా? నచ్చిందా బైక్? ఏయ్ చోటు ఇగో అంటావా? హిందీ తెలుగేనా? మాట్లాడట్లేదని చెప్పి నేను చూస్తున్నా. అంటావా? ఇట్లా అంటావా? అన్న ఇక్కడ షాప్స్ ఉంటాయా అన్న ముంగటేమన్నా ఉంటాయా? అవును. ఇప్పుడు మిట్టి వాటర్ ఫాల్ ఇట్లకెళ్ళి పోడా? ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయన్న? అంతే ఇక. థ్యాంక్స్ అన్న. ఓయ్ బాయ్. గాయ్స్ ఆ చిన్నోడు, ఆ బుడ్డోడు బండి చూసి ఓహో బండి అనుకుంటే వాళ్ళ మమ్మీకి చూపిస్తుండు. అందుకే మనం పోయినాం అతని దగ్గరికి. కానీ పాపం బాగా సిగ్గుపడుతుండు, నాగాసుంటాడే. బాగా అంటే బాగా సిగ్గుపడుతుండు. కానీ లిటరల్లీ అట్లా చిన్నగా ఉన్నప్పుడు మనకు కూడా సూపర్ బైక్స్ నడపాలి అని చెప్పి ఒక కోరిక ఉంటుంది. అలాంటి బైక్ కొనుక్కోవాలని చెప్పి కూడా ఆశ ఉంటుంది. ఈవెన్ నా డ్రీమ్ బైక్ కూడా ఇది అని చెప్పలేను, బట్ ఈ బండి కొనుక్కున్న తర్వాత దిస్ బికేమ్ మై ఫేవరెట్. ఎందుకంటే నేను R15లో నేను నడిపిన, R15 V3 నడిపిన, R15 V4 నడిపిన. బట్ నాకు అంత దానికంటే ఇది అంతకు మించి ఉన్నది బండి ఇది. సో అందుకే నాకు ఈ బైక్ నచ్చింది. నేను కొనేటప్పుడు కూడా ఏదో అట్లా తీసుకుంటున్నా అన్నట్టే తీసుకున్నా, కానీ తీసుకున్న తర్వాత నాకు ఈ బండి నడిపిన తర్వాత వచ్చిన హ్యాపీనెస్ చెప్పలేంది. అట్లనే ఆ పిల్లోంది కూడా. అందుకే పాపం రేవ్ చేస్తాడేమో అనుకున్నా, బైక్ రేసింగ్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ బాగా సిగ్గుపడుతుంది కదా. సో ఇక మనం ఏం చేయలేం దానికి. సో గాయ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్, ఒక్కొక్క లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే మీరు నాపై చూపించే ప్రేమ అనుకుంటా నేనైతే అది. హోప్ మీరందరూ నాకు ఆ ప్రేమను చూపిస్తారు అనుకుంటున్నాను. ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. నాకు అక్కడ కింద నుంచి వెళ్ళి తిర్యానీకి బోర్డు వచ్చింది, అక్కడ తిర్యానీ బోర్డు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఇంకా ముందు వరకు కావచ్చు. నాకు మస్తు నచ్చింది ప్లేస్ మాత్రం. లిటరలీ ఐ లవ్ దిస్ ప్లేస్. ఇలాంటి ఏరియాస్లో ఉండి మనం ఒక చిన్న పెంకుటిల్లులో ఫ్యామిలీతో మొత్తం ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది.
మన టార్గెట్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ ఇప్పటి మందం, ఎందుకంటే వీఆర్ ఎట్ 629 అనుకుంటా. 629 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే మనకి. బట్ మనం ఇంకా ఇంకా డెవలప్ కావాలి, మీకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని రావాలి నేను. సో మన టార్గెట్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్. హే పీపుల్ లుకింగ్ లైక్ వాళ్ళు ఏదో సంథింగ్ కొత్తగా చూసినట్టు చూస్తూ. చిన్న పిచ్చుక. అబ్బా రోడ్డు దరిద్రంగా ఉన్నది భయ్యా. రోడ్డు మాత్రం దరిద్రంగా ఉన్నది. అయితే అన్న చెప్పింది కరెక్టే. అరే అమ్మ, ఇంత దరిద్రంగా ఉండేది ఏంది రోడ్డు అసలుకి. ఇట్లుంటుంది అనుకోలే అసలు నేను. అయితే గూగుల్ తల్లి కరెక్ట్ చూపెట్టింది మనకు. మన తెలివితేటలు బాగా ఎక్కువ కదా, మనమే బిస్కెట్ ఇవ్వాలమైనాం లాస్ట్కి. సో గాయస్, మనం 113 కిలోమీటర్స్ రోడ్లోకి వచ్చినాం కదా. దగ్గర ఒక 40 కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడ్డు అంతా. ఇదే రోడ్డు మొత్తం ఇట్లుంటుంది కాదు, ఇదే రోడ్డు ఘోరం దమ్ అవుతుంది. పెట్రోల్ బంక్ ఉండదు అంటే ఏమి ఉండదంట. మళ్ళీ జైనూరు పోవాలి. మనం పోయే రూట్ దాటిన తర్వాత జైనూరు వస్తుంది. అక్కడికి వెళ్ళి 20 కిలోమీటర్స్ అంట. నీళ్ళు తాగుతా. ఇప్పుడే అదే ఇలా పెట్రోల్ లేదు. ఆ స్కూటీలో పెట్రోల్ తక్కువ ఉన్నది 1 లీటర్ ఉన్నది కానీ తక్కువ ఉన్నది. మధ్యలో ఎక్కడ అయిపోయేది తెలియదు. అందుకే ఇక్కడ షాప్ ఉన్నది. ఈ షాప్లో బ్లాక్లో అమ్ముతులు 120 రూపీస్ లీటర్ అంట, 12 రూపీస్ ఎక్కువ. ఇక ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి, తప్పదు ఇక మనము. కానీ మస్తు దమ్మ అవుతుంది ఈ బండి ఏడుగా దుబ్బ అయిపోయింది మొత్తం. నేను ఆ చైన్ పాకెట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ చైన్ వీల్ అయిన అన్నిటికీ చైన్స్ పాకెట్ కూడా మొత్తం మట్టి దుమ్ము పట్టిపోయింది. సౌండ్ వస్తుంది కిస్ అనుకుంటా. అసలు మరి ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను అస్సలు అనుకోలేదు. ఘోరం అవుతుంది పరిస్థితి ఇప్పుడు. ఇట్లనే ఇలాంటి రోడ్ ఇంకా 12 కిలోమీటర్స్ దాటాలంట. 12 కిలోమీటర్స్ దాటిన తర్వాత నార్మల్ రోడ్ వస్తుందంట. ఇప్పుడు జస్ట్కి 10 కిలోమీటర్స్ దాటనీకే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది. ఇప్పుడు ఇంకా 12 కిలోమీటర్స్ అంటే అసలు అయితే లేదు. టైం 10:30 అవుతుంది. ఆడికి పోయేసరికి ఎంతలైనా 11:30 అవుతుంది. ఉత్తర 11:30 అవుతుంది. సో చూసాం ఇంకా ఆడికి పోయిన తర్వాత. సో గాయస్, మనం ఇక్కడ ఒక చిన్న ఇది అక్కడ క్రాస్ చేసుకొని వచ్చినాం. ఆ వీడియో పెడితే మీకు బండి ఎట్లా స్లాన్ చేసిండో. ఇక్కడికి వచ్చుడితేనే జూడులు ఎంత లోతున్నదంటే మామూలుగా లేదు. ఇది డైరెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. చిన్న అట్లా రీల్ వీడియో తీసుకున్నా. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది మామ? 10 ఉంటుంది కావచ్చు. ఓకేరా, నడుచుకుంటూ వెళ్ళిపోతావు 101. సో ఇంకా నాకు తెలిసిన వరకు అయితే దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో 10 కిలోమీటర్స్లో అంటే దగ్గర ఒక మినిమం 30 మినిట్స్ అయినా పడుతుంది. సో గాయస్, ఫైనల్లీ అయితే కింద మీద పడి ఆ రోడ్లోకి వెళ్ళి ఎట్లా ఉందంట ఆ రోడ్డు. నా బండి మొత్తం ఏడికాడికి దరిద్రంగా అయిపోయింది. అండ్ అట్లనే ఇప్పుడు మనం లింగాపూర్ ఊరిలో ఉన్నాం. లింగాపూర్ నుంచి వెళ్ళి ఈ రూట్లోకి వెళ్ళిపోవాలంట. మనం లెఫ్ట్ సైడ్ వేలో అర్థమవుతలేదే. స్ట్రేట్ వెళ్ళా లేకపోతే ఇటు సైడ్ వచ్చిల్లా? అన్న వాటర్ ఫాల్ ఏటు? సో ఈ రూట్ అంట. అరే నిజంగా భయ్, ఒకవేళ కనుక మీరు ఏదైనా స్పోర్ట్స్ బైక్ మీద వచ్చిందనుకో ఆ రూట్లోకి వెళ్ళి అసలుకి రాకండి. ఎందుకంటే ఆ రూట్ అస్త దరిద్రంగా ఉండదు. మరి దరిద్రంగా ఉండదు రూట్. నాకైతే లిటరల్లీ ఎవరైనా నార్మల్గా 20 కిలోమీటర్స్ అంటే యావరేజ్గా ఒక 40 మెయింటైన్ చేసినా కూడా ఎంత లేదన్నా ఒక 1 అవర్ ఎందుకు 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ మాకు జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దాటినకి 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత
రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ ఇట్లనే ఉంటుంది రోడ్డు కూడా అటు సైడ్. ఇంకా దీనికన్నా ఇంకా ఘోరంగా ఉన్నది. ఇంకా అట్లీస్ట్ ఇది బండలు బండలు అని ఉన్నది. అటు సైడ్ వాళ్ళు రోడ్ వేసిళ్ళు, ఆ రోడ్ ఎందుకు వేసిండో కూడా నాకు అర్థం కాదు. రోడ్డు మొత్తం పగిలిపోయి ఆ బండలంతా బయటకు వచ్చినాయి. అంత అసలు అనుకోలే నేను, కిలోమీటర్స్ తక్కువ ఉన్నది కదా, ఏం కాదులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు పోయేటప్పుడు ఆ రూట్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఈ రూట్లోకి వెళ్ళిపోతే. మళ్ళీ వెళ్ళిపోనికి ఎంత లేనా ఒక 5 hours పడుతుంది. మేము ఇప్పుడు ఈ ఊరికి రానీకే 5 hours పట్టింది. పొద్దున్న 5:30కి బయలుదేరితే ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇంతసేపు పట్టింది ఇక్కడ రానీకి మాకు లిటరల్లీ. మీరు ఎవరైనా కూడా మిట్టి వాటర్ ఫాల్స్కి వద్దాం అనుకుంటే మాత్రం జైనూర్, ఉత్నూర్ ఆ రూట్లోకి వెళ్ళరండి. అంతేగాని ఈ తాండూర్ ఈ రూట్లోకి వెళ్ళి మాత్రం అస్సలు రాకండి. అన్న వాటర్ ఫాల్ ఇటేనా? థ్యాంక్స్ అన్న. ఇట్లకి వెళ్ళిపోతుంటే ఏదో భయం అయిపోతుంది. మళ్ళీ రూట్ మొత్తం లాస్ట్ వరకు పోయిన తర్వాత ఇది కాదు అని తెలిసిందంటే మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు జస్ట్ గిడికెళ్ళి ఒక 1 kilometer పోనీకి ఎంతసేపు పడుతుందో మీరే చూడులే. పొద్దున్న నుంచి వెళ్ళి ఇంకేం తినలేదు, మరి ఘోరం అవుతుంది పరిస్థితి అయితే. ఇక ఆడికి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అయిపోవడంతోనే వెళ్ళిపోయేటప్పుడు తినేస్తాం. కానీ మేము వచ్చిన ఆ రూట్ అంత దరిద్రంగా ఉన్నా కూడా వ్యూ బాగుంది. వ్యూ ఎందుకు బాగుందంటే అదంతా ట్రైబ్ ఏరియా. అందరూ ఎట్లా అంటే అక్కడ పెట్రోల్ పంపే లేదు అసలుకి, ఏటీఎం, పెట్రోల్ పంప్ ఇలాంటివి ఏం లేవు. జస్ట్ నార్మల్ షాప్స్ మాత్రమే ఉంటాయి అందులో. ఇది ఏడికేడికో తీసుకోబోతుంది కదా. రైట్, బరాబరే మన వాళ్ళు అక్కడ ముంగటున్నారు. నేను కొంచెం క్యాంప్ సెట్ చేసుకొని టైం పట్టింది నాకు అక్కడ ఆగి. అసలు మేము తెలుసుకొని వస్తే అయిపో అసలుకి ఇచ్చి ఆ రూట్లోకి వెళ్ళి వస్తే ఆల్రెడీ ఈ పాటికి మనం వాటర్ ఫాల్స్ కాడ ఉండేటోళ్ళం, మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం. కానీ ఏం చేస్తాం, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనకు తెలిసేది ఇట్లా ఇది అని చెప్పి మనకు తెలుస్తుంది. సో కనీసం ఇంత కష్టపడిన దానికైనా వాటర్ ఫాల్స్లో అట్లీస్ట్ వాటర్ ఉన్నా కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఏమైందిరా? అట్లీస్ట్ ఆ వాటర్ ఫాల్స్లో అయినా వాటర్ ఉన్నా కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇక అది కూడా లేకపోతే ఇక వేస్ట్గా వచ్చిన దానికి మన కష్టానికి ఫలితం లేదన్నట్టే. సో మనకైతే రూట్ తెలియదు, ఏమొచ్చుడో ఏమో కానీ మరి ఇంత ఘోరం అయిపోతుంది. రూట్ అయితే తెలియదు కానీ వెళ్ళిపోతున్నాం మనం. అట్లనే మీకు విషయం చెప్పి మర్చిపోయినా, మన బండి ఆ రూట్లోకి వెళ్ళి వచ్చేసరికి ఆడికి బండి కిస్ 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 అని సౌండ్ వస్తుందని చెప్పినా కదా, అది ఘోరం వస్తుంది. పోగొడుతూనే ఫస్ట్ వాషింగ్ చేయాలి, లేకపోతే ఘోరం ప్రాబ్లం అవుతుంది. బండి కూడా గాడికి దుమ్ము పట్టిపోయింది. చైన్స్ పాకెట్ మొత్తం దుమ్ము పట్టింది, చైన్ మొత్తం దుమ్ము పట్టింది. ఇచ్చాడు వస్తే ఆఫ్ రోడింగ్ బైక్స్ వేసుకొని రావాలి, లేకపోతే బాగా కష్టమవుతుంది. ఇక మళ్ళీ అందులో మనది కొత్త బండి ఫస్ట్ ఇంత దరిద్రంగా అయ్యేసరికి నాకైతే ఏమంత సాటిస్ఫాక్షన్ లేదు. కానీ అక్కడ ఆ రూట్లోకి వచ్చేటప్పుడు అక్కడ మీకు కొండ చూపెట్టినా కదా, నేను టర్నింగ్ తీసుకున్నా, ఆ కొండ కాడ బాచి మస్తు అనిపించింది ఆడనైతే లిటరల్లీ. అరే ఎట్లా ఊర్రా నాయన అటు పోతుంది కదా, నాకు అట్లకి వెళ్ళి పోద్ది కదా. అట్లా స్టేడియం పోతే మళ్ళీ కింద పడితే మామ పోనీ ఒకసారి. అరే కొంచెం లోతు లేదు అసలు అది. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేది రస్క్ మాత్రమే.
దిస్ ఈజ్ మై వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా.